ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే అటువంటి జనులకు, ఏ జనులకు అంటే తత్వదర్శులైనటువంటి మహాత్ములు జనులకు జ్ఞానాన్ని బోధిస్తారు కదా. అయితే అందరికీ బోధిస్తారా అంటే కాదు. అందుకు 3 షరతులు విధించబడినవి. వాటిని అనుసరించేటువంటి వారికి మాత్రమే బోధిస్తారు. అవి ఏమిటంటే 1 ప్రణిపాతేన, 2 పరిప్రశ్నేన, 3 సేవయ అనేటువంటి ఈ 3 నిబంధనలకు లోబడినటువంటి వారికి మాత్రమే బోధిస్తారు అని చెబుతూ, సాధకుడు మహాత్ముడైనటువంటి జ్ఞానికి భక్తిపూర్వకంగా వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించాలి. అలా తన యొక్క గర్వాన్ని, అహంకారాన్ని, దర్పాన్ని కూడా అక్కడ వదిలివేయాలి. అహంకారము లేనటువంటి వాడై, గర్వము వదిలేసినటువంటి వాడై వినయముతో కూడుకొని ఉండాలి. తాను గొప్ప అనేటువంటి భావం ఎప్పటికీ ఉండరాదు. ఎందుకంటే దేహాభిమానము అనేటువంటి వ్యాధిలోన ఉన్నంత వరకు కూడా గురుబోధ అనేటువంటిది హృదయం నందు ప్రవేశించదు కదా. ఎలాగంటే మురికి ఉన్న బట్టకు రంగు అంటనట్లుగానే ఈ యొక్క గురుబోధ అనేటువంటిది లోపల దేహాభిమానము అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ప్రవేశించదు అని చెబుతూ, సాష్టాంగ నమస్కారం చేయడం వలన అటువంటి అహంకారము, దేహాభిమానము అన్నీ కూడా చచ్చిపోతాయి. సాధకునకు ఇక ఈ నిరభిమానత్వము మొట్టమొదటి అవసరమై ఉన్నది. నిలబడి దండం పెడితే సరిపోతుంది కదా, వంగి దండం పెడితే సరిపోతుంది కదా అంటే నిజంగా కూడా సరిపోదు. అది 8 అంగాలను కూడా నేలకు తాకునట్లుగా సాష్టాంగము వందనము ఆచరించవలసినదే అని చెప్పారు. దీని యొక్క అసలు అంతరార్థం ఏమిటి అంటే, ఇది ఒక గొప్ప సాధన. ఆ సాధన చేత ఒంటికి పట్టినటువంటి క్రొవ్వు, మానసికమైనటువంటి అహంకారము 2 కరిగిపోతాయి. వాస్తవానికి మహనీయులు తాము నమస్కరించబడాలి అని ఎన్నటికీ ఆశించరు. కానీ సాధకునిలో వినయము, విధేయత ఉన్నట్లయితే అది ఇటువంటి క్రియల చేతనే పరీక్షిస్తారు. అది సాధకునిలో వినయ విధేయతలు ఉన్నవా లేవా అనేటువంటిది ఇటువంటి క్రియల చేతనే పరీక్ష చేసి ఆ తర్వాత మాత్రమే ఉపదేశ జ్ఞానం అనేటువంటిది చేస్తారు. అయితే ప్రపంచ దృష్టిలో మనుషుడు గొప్పవాడు అయితే అయ్యుండుగాక, అధికారము కలిగి ఉంటే ఉండుగాక, వాడు రాజైనా ఎవరైనా అయితే అవ్వని, దేవుని దగ్గర కానీ, గురువు దగ్గర కానీ, మహనీయులకు తత్వవేత్తల దగ్గర కానీ వీరి యొక్క భౌతికపరమైనటువంటి అధికారాలు, రాజ్యాధికారాలు, పదవులు, ప్రభుత్వాలు ఇవేమీ చెల్లవు కదా. అయితే పరమార్థ దృష్టిలో వ్యావహారిక పదవులకి అనేది విలువ లేదు కదా. భౌతికమైనటువంటి బలాలు, సంపదలు, ఆధ్యాత్మిక సంపద దగ్గర తల వంచాల్సిందే. బ్రహ్మబలమే నిజమైనటువంటి బలము. విశ్వామిత్రుడు గొప్ప భౌతిక బలం కలిగి ఉన్నప్పటికీ కూడా, అంటే ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఏమని చెప్పారు అంటే, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మర్షి అని వారి చేత స్తుతించబడటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. కాబట్టే పూర్వకాలంలో, అంటే పూర్వకాలంలోనేనా ఎప్పుడు లేదా అంటే ఈ కాలంలో కూడా
రాజాది రాజులు శ్రీమంతులు ఎక్కడనో ఏకాంతంలో అడవులలో వనాలలో మరి ఒంటరి ప్రదేశాలలో కొండ గుహలలో ఒంటరిగా ఏకాంతంగా చిన్న గోచీపాత పెట్టుకొని ఉన్నటువంటి జ్ఞాని వద్దకు వెళ్ళి చేతులు కట్టుకొని సాష్టాంగ వందనం చేసి ఉపదేశాలను తీసుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఆదేశాలను పాలిస్తూ ఉన్నారు. ఒకవేళ గర్వంతో గనక పెద్దల వద్దకు వెళ్ళారనుకో, వారి యొక్క గర్వాభిమానము టీవీ ఇవి చూచి వారు ఉపదేశించలేదనుకో, చివరకు నష్టపడేది ఎవరు? కాబట్టే అన్ని మతాల వారు దేవాలయాల యందు కానీ పెద్దల యొక్క సన్నిధి యందు కానీ చెప్పులు తలపాగా తీసివేస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు పాదరక్షలు కానీ తలపాగా కానీ ఇటువంటి వస్తువులు శారీరక అభిమానాన్ని రేకెత్తించేటువంటి గుణం వాటికి ఉన్నది కాబట్టి వాటిని తీసివేస్తారు అని చెబుతూ ఇదంతా కూడా ప్రణిపాతేనా అనేటువంటి విషయానికి లోబడి ఉన్నది. ఇక రెండవది అయినా పరిప్రశ్న అంటే పైన తెలిపినట్టు ఇప్పుడు మనం తెలియజేసుకున్న విధంగానే మహనీయులకు సాష్టాంగమైనటువంటి వందనాన్ని ఆచరించాలి. ఆ తర్వాత తన సందేహాలను గురించి వినయంతో మరి ఇది సమయమేనా లేదా ఇది సందర్భపడేటువంటి సమయమేనా కాదా, వారికి తిరుగుబాటు ఉన్నదా లేదా, ఇది వారు బోధించే సమయమా లేదా విశ్రాంతి తీసుకునే సమయమా అనేటువంటి వారు సౌమ్యంగా ఉన్నారా లేదా ఏదైనా ధ్యానమగ్నతతో ఉన్నారా, వారు ప్రాపంచిక జ్ఞానం కలిగి ఉన్నారా లేదా సమాధి స్థితిలో ఉన్నారా అనేటువంటివి సమయాలు చూచి ప్రశ్నించాలి. ఏంటది? వారికి కలిగినటువంటి సందేహాలు తీర్చుకోవలసినటువంటి సమయం అంటే వారికి కలగానే పరిగెత్తుకుంటూ పోయి ప్రశ్న చేయకూడదు అనే చెప్పడం. కాబట్టే ప్రశ్న అనేటువంటిది కాకుండా పరిప్రశ్న అని కదా చెప్పబడింది. ఎందుకంటే పరిప్రశ్న అన్నప్పుడు సౌమ్యమైనటువంటి వాక్యాలతోటి భక్తి భావంతో ప్రశ్నించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక మూడవది అయినది సేవయ అంటే సేవ. పెద్దలకు సేవ చేసి వారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి. ఎందుకు అంటే వారికి ఏమాత్రం కూడా ఎదుటి వారి మీద కరుణ దయ అనేటువంటిది లేకపోతే మహనీయుల యొక్క అనుగ్రహానికి వారు పాత్రులు కారు. అందుకే వారి అనుగ్రహం పొందాలి అంటే వారికి ఏ సమయంలో ఏదేది అవసరమో వారు అడగకుండానే మానసికమైన సంకల్పాన్ని కూడా సంకల్పించక మునిపే వారి అవసరాలను తెలుసుకొని దాని ప్రకారం అనువర్తిస్తూ వారికి తగిన సమయానికి తగినటువంటి సేవ చేస్తే వారి అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు. గురు సేవ చేత ఆ గురువుల యొక్క హృదయాన్ని చూరగొంటారు. ఒకవేళ గురువులు అనేటువంటి వారు మహనీయులు యొక్క సేవ చేయడానికి వచ్చినటువంటి వారు గురువులు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు సేవ అంటే ఏంటి అంటే శ్రోతం ఇచ్చామి ఇది శుశ్రూష అంటే ఇచ్చతో చేసేటువంటి శ్రవణం ఏదైతే ఉంటుందో అది శుశ్రూష అని చెప్పబడుతుంది. అయితే గురువులకి మహనీయులకి పెద్దలకి చేయవలసినటువంటి శుశ్రూషలు సేవలు 4 రకాలుగా ఉన్నవి. అవి ఏంటి? అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అనేటువంటివి, ఇంకా స్థాన శుశ్రూష అనేటువంటిది మొట్టమొదటిది. ఈ విధంగా స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు ఈ 4 కూడా ఒకదానిని మించి ఒకటి ప్రధానమైనవి. అయితే మొట్టమొదట వాళ్ళు ఏం చేయాలి? గురువుల యొక్క ఆశ్రమాన్ని, గురువు యొక్క ఇంటి పరిసరాలను, ఇంటిని శుభ్రపరచాలి. అలా శుభ్రపరిచి అసలు అక్కడ ఎటువంటి చెత్త చెదారము లేకుండా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కలిగేటట్లుగా పూల మొక్కలను పెంచాలి. మరి ఇంకా అక్కడ అనుకూలమైనటువంటి విషయాలను కలుగజేయాలి. ధ్యానానికి మరి ఇటువంటి వాటికి ఏమాత్రం కూడా కొరత లేకుండా ఆ సమయానికి తగిన విధంగా అటువంటి సేవన చేస్తూ గురువుకి ఎప్పుడూ కూడా అనుకూలమైన విషయాలలో సందర్భాన్ని ఎరిగి చేసేటువంటిదే స్థాన శుశ్రూష. అంటే ఆ గురువు ఉండేటువంటి స్థానమును శుభ్రం చేయటం, ఊడ్చడం, నీళ్లు చల్లటం, ఇంకా కూడా
పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచడం, ఆ స్థానంలో ఉన్నటువంటి అంటే ఆ గురువు ఆశ్రమానికి కావలసినటువంటి యజ్ఞయాగాదులు చేసేటువంటి ధేనువులు పశుపక్ష్యాదులను పాలించడం, ఆ గురువు ఆశ్రమానికి ఉన్నటువంటి పంట పొలాలను సంరక్షించడం, ఇవన్నీ కూడా స్థాన శుశ్రూష కిందకే వస్తాయి. అలాగే ఇక అంగ శుశ్రూష, గురువు యొక్క శరీరానికి స్నానం చేయించడం, మంచి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరింపజేయడం, వారికి కాస్త అలసి ధ్యానంతోనో లేకపోతే పదుగురికి బోధించి వచ్చో అలసి ఉన్న శరీరానికి నొప్పులు కలిగితే వాటిని కాళ్ళు చేతులు నొక్కుచు వారి యొక్క అనుగ్రహ భాషణం కోసం ఎదురు చూస్తూ ఉండాలే కానీ వచ్చిన దగ్గర నుండి కూడా విసిగిస్తూ ఇబ్బంది పెడుతూ అనేటువంటి సేవ అనేది చేయకూడదు. ఆ విధంగా అంగ శుశ్రూష, శరీరానికి కావలసినటువంటి సేవ చేయాలి. తర్వాత భావ శుశ్రూష, గురువు యొక్క భావంలో ఏమి భావిస్తున్నారు, ఏది సంకల్పిస్తున్నారు, ఆయన శరీరానికి ఏది అవసరమో, ఆసనమా, శయనమా, లేకపోతే ఇంకేదైనా ఔషధాదుల శరీరానికి సంబంధించి, లేదా ఆ భావానికి అనుగుణంగా గురువు యొక్క భావం ఏంటి, తన దగ్గరకు వచ్చినటువంటి ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానావసరం ఉంటుంది. కాబట్టి జ్ఞానావసరం కొనే ముందు శారీరకమైనటువంటి క్షుత్పిపాసలు ఉంటాయి. కాబట్టి ఆ ఆకలి దప్పులు తీర్చుకొని ఆశ్రమాన్ని చేరి శ్రమ లేకుండా ఉండడం కోసం జ్ఞానబోధ అనేటువంటిది తెలిసి ఆ జ్ఞానము ద్వారా వారు కూడా సమాధి స్థితిని పొంది ఆ యొక్క పరబ్రహ్మ అనుష్ఠానం చేసి పరబ్రహ్మానుసంధానం ద్వారా పరబ్రహ్మతత్వమునందు పొందడం అనేటువంటి భావం ఉంటుందిగా. ఆ ప్రకారంగానే భౌతికమైనటువంటి వస్తువులను మాత్రమే తీసుకొచ్చి పెట్టడం కాదు, ఆధ్యాత్మిక పరమైన ఆయన యొక్క భావపరమైనటువంటి విషయాలను కూడా అనుసరించడం. ఆ విధంగా చేస్తూ ఇక ఆత్మ శుశ్రూష, గురుదేవుడు ఏ విధంగా ఏ విషయాన్ని అనుసరించి ఇటువంటి స్థితికి వచ్చారు, ఏ యొక్క విషయంలో ఎటువంటి పాటుపడ్డారు, అటువంటి పాటు ద్వారా ఏ జ్ఞానాన్ని అభ్యసనం చేశారు, ఏ శాస్త్రాలు అధ్యయనం చేశారు, ఎంతసేపు ఎంతకాలం ధ్యాన నిమగ్నమై ఉండేటువంటి వారు, ఎటువంటి జ్ఞాన విచారణలో ఆయన తన గురుదేవునికి సల్పినటువంటి భక్తిభావ విశేషాలతో ఎంత ప్రగతిని పొందారు, ఆయన జ్ఞాన మార్గంలో ఎంత శీఘ్రంగా పయనించి తరించారు. అటువంటి మార్గాలను వారు ఎంచుకొని ఇక భౌతికమైనటువంటి విషయాలను మాత్రమే కాకుండా ఆయన ఏ విధంగా తరించడానికి కావలసినటువంటి సాధన సామగ్రిని సమకూర్చుకున్నారో ఆ ప్రకారంగానే అనుసరిస్తూ ఆ విధంగా ఆత్మసేవనం అనేటువంటిది చేస్తారు. గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, ఎవరైతే తనను అనుసరించి తనకు సేవ చేస్తూ ఉన్నారో వారికి జ్ఞానబోధ చేసి వారిని కూడా తరింపజేసేటువంటి బాధ్యత గురువులు స్వీకరిస్తారు. ఆ బాధ్యత గురువులు నిర్వహించాలి అంటే శిష్యుని యొక్క బాధ్యత ఏమి, గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యేటువంటి మరి బాధ్యతను శిష్యుడు స్వీకరించాలి. ఈ విధంగా ఈ 4 రకాలైనటువంటి సేవల ద్వారా కూడా గురువు యొక్క హృదయాన్ని చూరగొనాలి. ఆ విధంగా వారి యొక్క అనుగ్రహము కటాక్షము కనుక లేదనుకో అంటే శిష్యులపైన ఆ గురువుని ఆశ్రయించినటువంటి వారిపైన కటాక్షము అటువంటి అనుగ్రహము కనుక లేకపోతే ఆ ఆశ్రయించినటువంటి వారు పై విషయాలకు మాత్రమే వచ్చి పనికిమాలని విషయాలతో కాలాన్ని వ్యర్థం చేసేటువంటి వారైతే పరమార్థ రంగమున సాధకుడు అయినటువంటి వాడు ఒక్కడుగైనా సరే ముందుకు వేయగలుగుతాడా, వేయలేడు. కాబట్టి గురుసేవ దైవసేవ తప్పనిసరి అత్యవసరాలు అనేటువంటిదే కదా శాస్త్రాల యందు చెప్పబడింది. అంటే మాయను దాటాలి అన్నప్పుడు మాయను జయించినటువంటి మహనీయుల యొక్క అండదండలు ఉండాలి. ఒక బలహీనుడు రక్షింపబడాలి అంటే కరుణా హృదయము కలిగినటువంటి బలవంతుని వెనుక చేరినప్పుడు మాత్రమే వాడు రక్షించబడతాడు. అలాగే గురు సేవ యందు కూడా గొప్ప ప్రయోజనం అనేటువంటిది ఉన్నది. ఈ ప్రకారంగానే సాష్టాంగ వందనము,
పరిప్రశ్న, సేవ అనేటువంటివి ఈ మూడింటిని కూడా ఎవరైతే ఆచరణ యందు ఉంచుతారో ఆ మహనీయులు తమ యొక్క అంటే ఆచరణ యందు ఉంచినట్లయితే అప్పుడు మహనీయులు ఏం చేస్తారు? గురువులు, పెద్దలు, మహనీయులు, మహాత్ములు, సజ్జనులు వీరంతా కూడా తమ కృపావంతమైనటువంటి దృష్టిని, వారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదములతో కూడినటువంటి దృష్టిని ఎవడైతే సేవ చేస్తూ ఉంటాడో ఆ ముముక్షువు మీద ప్రసరింపజేస్తారు. తప్పకుండా ఉపదేశింపగలుగుతారు. ఉపదేక్ష్యంతి అని కదా చెప్పడం. ఉపదేక్ష్యంతి అంటే అప్పుడు కదా ఉపదేశించగలుగుతారు అని ఇక్కడ ఏ అనుమానం, సంశయం లేకుండా ఇక్కడ చెప్పివేయబడింది. శిష్యుడు తాను చేయవలసినటువంటి పద్ధతిలో చేసినట్లయితే గురువు తాను చెప్పవలసినటువంటి పద్ధతిలోనే చెబుతూ ఉంటాడు. శిష్యుడు తన కర్తవ్యాన్ని కనుక విస్మరించాడా గురువు నుండి బోధ అనేటువంటిది ఎప్పటికీ కూడా ఆశించలేడు. ఆశించినా అది సిద్ధించదు. అయితే ఆ గురువులు దేనిని ఉపదేశిస్తారు అంటే ఆ గురువులు దేనిని ఉపదేశిస్తారు? జ్ఞానాన్నే ఉపదేశిస్తారు. అజ్ఞానంలో పడి ఉన్నటువంటి వారికి ఇంకేం కావాలి? అజ్ఞానాన్ని నశింపజేసుకునేటువంటి విషయమే కదా కావాలి. ఏది సత్యమో, ఏది శాశ్వతమో దానినే కదా వారు ఉపదేశిస్తారు. ఇక శిష్యుడు ఏమవుతాడు? అటువంటి జ్ఞాన బోధన పొందిన తర్వాత ధన్యుడైపోతాడు కదా. ఆధ్యాత్మ క్షేత్రమునందు పురోగమించాలి, ఆధ్యాత్మ క్షేత్రమునందు మరి వృద్ధిని పొందాలి అన్నప్పుడు గురువు యొక్క సహాయము తప్పకుండా అవసరమే కదా అని మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా కూడా గురు సన్నిధి యందు, గురుకుల వాసమునందు కూడా శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఆ పద్ధతి కూడా ఇక్కడ చక్కగా తెలియజేయబడింది కదా. కాబట్టి మోక్షము చెందాలి అనుకున్నటువంటి ముముక్షువులంతా కూడా వీనిని చక్కగా బాగా గమనించాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ తాను అర్జునునకు ఆత్మజ్ఞానం ఉపదేశించినప్పటికీ కూడా మరలా కూడా తత్వజ్ఞుల యొద్దకు వెళ్ళి దానిని తెలుసుకోవలసినదిగా ఎందుకు బోధించారు అంటే తాను ఉపదేశించినటువంటి జ్ఞానము బాగా దృఢపడడం కోసమే మహనీయుల యొద్దకు వెళ్ళి తెలుసుకోవలసిందిగా చెప్పి ఉంటే ఉండవచ్చు. లేదనుకో గురువు శిష్యులు సంబంధమైనటువంటి సర్వసామాన్య పద్ధతిని దీని ద్వారా లోకానికి సూచించి ఉండవచ్చు. అంటే జ్ఞానం ఎవరి వల్ల లభిస్తుంది? అనుభవజ్ఞులైనటువంటి తత్వవేత్తల వలన మాత్రమే జ్ఞానము అనేది లభిస్తుంది. అటువంటి సద్గురువుల యొద్ద ముముక్షువు ఎలా ప్రవర్తించాలి అంటే సాష్టాంగ దండ ప్రణామము అంటే వందనము ఆచరించాలి. 8 అంగములు భూమిని తాకునట్లుగా గురుదేవుని యొక్క పాద పద్మాల మీద తన యొక్క శరీరాన్ని మరి కర్రను నేలపై పడవేసినట్లుగా తన శరీరాన్ని గురు చరణాల మీద పడవేయాలి. అటువంటి సాష్టాంగ వందనము నిరభిమానముతో, గర్వము లేకుండా అభిమానము రహితము చేసుకొని పడవేయాలి. వినయముతో సమయము సందర్భము చూచుకొని ప్రశ్నించాలి. సేవ ఎల్లవేళలా కూడా 4 రకాలైనటువంటి సేవను కూడా చేస్తూ ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని పొందడం వలన కలిగేటువంటి ఫలితం గురించి తెలియజేస్తూ అంటే జ్ఞానాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా ఎవరు అవసరం? పెద్దలైన వారు, మహనీయులైన వారు అవసరం. వారు లేకుండా విద్య అనేటువంటిది కూడి రాదా అంటే గురువు లేని విద్య ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం ఒక చిన్న సాదృశ్య ప్రకారం వివరించుకుందాం. ఒకానొక పట్టణమందు ఒక గొప్ప కంటి వైద్యుడు అంటే ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు. అతడు పశ్చిమ దేశాలకు కూడా వెళ్ళాడు. నేత్ర చికిత్సకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద పరీక్షలు పాస్ అయ్యాడు. స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే నేత్ర వైద్యమునందు విశేషమైన అనుభవాన్ని సంపాదించాడు. ఆ విద్య యందు తనకు తానే సాటి అనిపించుకున్నటువంటి మహామేధావి. అతడు పశ్చిమ దేశాల యందు చదువు పూర్తి చేసుకొని అంటే వేరే దేశాల యందు అంటే ఫారిన్ కంట్రీస్ యందు చదువు పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చి ఒక మహాపట్టణమునందు వైద్య వృత్తిని అతడు ప్రారంభించాడు.
అయితే నేత్ర విజ్ఞానమందు అతనికి ఉన్నటువంటి ప్రావీణ్యము, అతని యొక్క సునిశితమైనటువంటి అనుభవము, తన యొక్క హస్తలాఘవము, రోగ నిదానాన్ని కనిపెట్టగలిగినటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి అతని తెలివి అమోఘంగా ఉండడం వలన తక్కువ సమయంలోనే విశేషమైన జనావళిని ఆకర్షించాడు. కంటి రోగులు ప్రతిరోజు కూడా తండోపతండాలుగా అతని నివాసానికి రాసాగారు. కంటి వలననే జగత్తు యొక్క ఉనికి సర్వులకి కూడా అనుభూతమవుతుంది కదా. కన్నే లేకపోతే జగత్తు లేదు. నేత్రం లేని వానికి ప్రపంచము శూన్యప్రాయంగానే తోస్తుంది కదా. కాబట్టి ఇంద్రియాలు అన్నిటి యందు కూడా, అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్లుగానే ఈ యొక్క శరీర అవయవాలు అన్నిటి యందు కూడా కన్ను ప్రధానమైన పాత్రను నిర్వహిస్తూ ఉన్నది. అటువంటి ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి నేత్రాలు లేని జీవులు ఎంతటి ఆవేదనను పొందుతున్నారో ఆ పరాత్పరునికే ఎరుక. కాబట్టే నేత్రమునందు ఏ కొంచెం లోపమున్నా కూడా దానిని సవరించుకోవడం కోసం జనులు నేత్ర చికిత్స ప్రవీణుల వద్దకు పరిగెడుతూ ఉంటారు. స్వల్పకాల చికిత్సకైనా, దీర్ఘకాల చికిత్సకైనా, పెద్ద పెద్ద శస్త్రచికిత్సలకైనా సరే సిద్ధపడతారు. ఏదో ఒక విధంగా తమ కష్టాన్ని నివారించుకోవడం కోసం ప్రయత్నిస్తారు కదా. అయితే ఇప్పుడు మనం కథలో చెప్పుకున్న నేత్ర వైద్యుని యొక్క చికిత్సా శిబిరం ప్రతి దినము కూడా కంటి రోగుల చేత క్రిక్కిరిసిపోతూ ఉంది. అతడు గొప్ప సహనం కలిగిన వాడు కూడా. ఎవరి పట్ల ద్వేషాన్ని వహించడు, ఎవ్వరినీ కసురుకోడు, చేదరించుకోడు. సౌమ్యమైనటువంటి భావంతో ప్రశాంతంగా రోగుల యొక్క గాథలు వింటూ ఉంటాడు. కాబట్టే జనులకు అతని మీద అపారమైన విశ్వాసం కలిగింది. కంటి బాధ తట్టుకోలేక ఏడుస్తూ వచ్చిన వారు అతడు మందు వేసిన తర్వాత ఒక్క పావు గంటలో నవ్వుచూ ఇంటికి వెడలిపోతూ ఉంటారు. ఈ కారణం చేత అతని యొక్క కీర్తి నలుమూలలా వ్యాపించింది. ఒకనాడు ఆ వైద్యుడు ఏదో ఒక పని మీద పట్టణానికి పోయాడు. అతని ఇంటికి అప్పుడే ఒక కంటి రోగి వచ్చాడు. కంటి నుండి నీరు ధారగా ప్రవహిస్తోంది. ఊహించరాని బాధతో అతడు కుమిలిపోతున్నాడు. ఇంటికి రాగానే డాక్టర్ గారు ఉన్నారా అని దీనవదనంతో అతడు ప్రశ్నించాడు. వెంటనే అచ్చట ఉన్న డాక్టర్ గారి కుమారుడు లేరు. అయినప్పటికీ మీరేమీ దిగులు పడవద్దు, మీ బాధను నేను తొలగిస్తాను అని పలికి రోగిని కుర్చీలో కూర్చుండబెట్టి టేబుల్పై ఉన్న ఒక పెద్ద పుస్తకంలోని పేజీలను త్రిప్పుతున్నాడు. డాక్టర్ గారు కుమారుడు BA పాస్ అయి ఉన్నాడు. వైద్య వృత్తిలో కొంచెమైనా అనుభవం లేనివాడు. వైద్య గ్రంథంలో చూచి ఆ ప్రకారంగా చేయదలించాడు కాబట్టి అందులో ఉన్న పేజీలను త్రిప్పుతూ ఉన్నాడు. అతని అదృష్టమేమిటో కానీ ఒక పేజీలో అతడు కోరిన రోగానికి చికిత్స లభ్యమైంది. కంటి వెంట నీరు కారుచూ ఉన్నట్లయితే వీపుపై వాత పెట్టాలి అనే గ్రంథమందు తెలుపబడింది. ఆ పరిమితమైన ఆనందంతో చిందులు ద్రొక్కాడు. అతడు వెంటనే వంటగదిలోకి వెళ్ళాడు. ఒక ఇనుప కాడని నిప్పులో ఎర్రగా కాల్చి దానిని తెచ్చి కంటి రోగి వీపుపై పెట్టాడు. అసలే కంటి వ్యాధితో బాధపడుతూ దినమొక యుగంగా గడుపుచూ ఉన్నటువంటి ఆ రోగి వీపు మీద వాత వలన కలిగిన నొప్పిచే మరింత బాధపడుతూ ఏడుస్తూ పారిపోయాడు. పోతూ ఉన్న రోగిని ఉద్దేశించి ఆ వైద్యుని, కంటి వైద్యుని తనయుడు కొడుకు, మీకేమీ భయం లేదు, కొద్దిసేపట్లో కంటి వెంట నీళ్లు గారటం నిలిచిపోతుంది. గ్రంథంలో చెప్పినట్లే చేశాను, దీనిలో ఏ పొరపాటు కూడా లేదు, ధైర్యంగా పొమ్ము అని పలికాడు. రోగి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి డాక్టర్ గారు పట్టణం నుండి తిరిగి వచ్చారు. రాగానే కుమారుడు జరిగిన వృత్తాంతం అంతా పోసగురుచినట్లు తండ్రికి తెలియజేశాడు. తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. కోపంతో కూడినటువంటి వాడే ఇటువంటి అపసవ్యపు పనులు ఎప్పుడైనా చేయవచ్చా అని కుమారుని మందలించాడు. అప్పుడు కొడుకు అంటున్నాడు, నాన్నగారు, నేను తప్పేమీ చేయలేదు, ఈ పుస్తకంలో ఉన్నట్లుగా చేశాను అని సమాధానం ఇచ్చాడు. తండ్రి ఆ పుస్తకాన్ని తీసి లోపల చూచారు. తీరా చూడగా చికిత్స సరిగానే ఉన్నది, కానీ అసలు ఆ పుస్తకం మనుషులకు సంబంధించింది కాదు, పశువులకు సంబంధించింది. ఏ బుక్ ఆన్ క్యాటిల్.
జరిగినటువంటి విషయానికి బాధపడినటువంటి వాడే డాక్టర్ గారు కుమారుడితో ఇక మీద ఎప్పుడూ కూడా ఇటువంటి పనులు చేయరాదని, అనుభవం కలిగిన వారి వద్ద కొంతకాలం శిక్షణ పొందకుండా అనుభూతిని పొందలేదనుకో, శిక్షణ పొందకుండా అనుభూతిని పొందకుండా ఇటువంటి పనులకు ఉపక్రమించరాదని హెచ్చరించాడు. ఏ విద్య అయినా సరే దాని యందు నేర్పరి అయినటువంటి నిష్ణాతుడైనటువంటి అనుభవశాలి వద్ద కొంతకాలం చక్కగా నేర్చుకొని ఆచరణ సంబంధములైనటువంటి కీలకాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ విద్య లెస్సగా రాణిస్తుంది కదా. అందుకే ఆధ్యాత్మ విద్య అనేటువంటిది అతి సూక్ష్మమైనది అవడం చేత చాలా కాలము సాధన చేసి తత్వాన్ని గ్రహించి మహనీయులకు పెద్దల ద్వారా గురువుల ద్వారా అది చక్కగా బోధపడుతుంది. అలా ఎటువంటి సాధన చేసి ముక్తిని గ్రహించినటువంటి మహనీయులకు గురువుల ద్వారా మాత్రమే అది చక్కగా బోధపడుతుంది కదా అని చెబుతూ, గ్రంథాల ద్వారా కొంచెము తెలిసినట్లు ఉన్నప్పటికీ కూడా అనుభవజ్ఞుల ద్వారా అయితే పరిపూర్తిగా విద్య అనేటువంటిది లభిస్తుంది. అందుకే వేదాలలో శాస్త్రాలలో లేక కాదు, గురు సన్నిధి చేరు, గురుకుల వాసము చేయు, అక్కడ నీవు ఎలా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తన ప్రకారం ఎటువంటి విద్యని ఏ విధంగా ఆరంభించి దానిని సాధన ప్రకారం దానిని పరిపూర్ణం చేసుకోగలుగుతావు అనే విషయానికి గురువులు మహనీయులు మరి సజ్జనులు అనేటువంటి వారు అవసరం. అందుకే గురువులు లేకుండా ఇటువంటి విషయం అనేటువంటిది రాదు. గురువులు లేకుండా ఎటువంటి విషయమైనా సరే కూడదు, అది సరిపోదు అని చెబుతూ, అందుకే మహనీయులను అనుసరించు, పెద్దలను సేవించు, ఆ సేవించే విధానంలో తొట్రుపాటుపడకు. ఏ విధంగా అంటే నువ్వు వాళ్ళని సేవించే విధానంలో ఎన్ని రకాల సేవా విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుసరిస్తూ వారు బోధించినటువంటి జ్ఞానాన్ని పొందు అని చెబుతూ, అటువంటి జ్ఞానాన్ని పొందడం వలన కలిగేటువంటి ఫలితాలను గురించి తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.